వాళ్ళ కుటుంబాలు వాళ్ళే ఇచ్చి తప్పించి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందుకు అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని ఇచ్చినటువంటి అంబేద్కర్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అంత ఈజీగా రాయనిచ్చారు ఆయన్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడో కాదు, మన వాళ్ళే మనకు శత్రువులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజశేఖర్ అడ్డుకున్నాడు. అందరికీ ఓటు హక్కు ఇవ్వద్దు అన్నాడు. ఇదేంటే అందరికీ ఓటు హక్కు వద్దంటావేంటి? లేదు, 50% మందికి ఏమన్నాడు. ఎందుకు 50% మందికి? ఈ చదువు లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ జ్ఞానం లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ కూలినాలు చేసుకుని బతికే వాళ్ళు ఎవరున్నారో, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి తెలివి జ్ఞానం లేదు కాబట్టి ఓటును ఉపయోగించే శక్తి లేదు, అందువల్ల ఇవ్వద్దని చెప్పాడు. గొప్పగా ఉంది వినడానికి. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? ఈ రాజ్యాంగం ఎవరిచ్చారో మనకు తెలుసా? మొట్టమొదటి సెంటెన్స్ లోనే నేను రాశాను. వీ ది పీపుల్, ప్రజలైన మేము ఈ రాజ్యాంగాన్ని మా అంతటా మేమే తీసుకుంటున్నాము. ఇది ఎవరో మనం ఇచ్చిన ఆజ్ఞ కాదు అని చెప్పాడు అంబేద్కర్. అది రాశాడు కూడా. మరి మేము ప్రజలైన మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నామని రాసినప్పుడు ప్రజలంటే అందరూ కాదా? ఎంతమంది అయితే జనాభా ఆ రోజుల్లో తక్కువ ఉన్నారు. జనాభా భారతదేశంలో 35 కోట్లే ఉన్నారు. ఇప్పుడు 140 కోట్లకి వెళ్ళిపోయాం. ఓన్లీ 35 కోట్లే. ఈ 35 కోట్ల ప్రజలందరికీ కూడా ఈ ఓటు హక్కు ఉండి తీరాలి. ఇదే రాజ్యాంగం, ఇదే ఒక మార్చనని చెప్పాడు. అందువల్ల ఆయన పట్టుదల వల్ల మనకి ఇవన్నీ వచ్చాయి. ఇంకా ఎక్కడెక్కడ అడ్డుకున్నారో ఆయన ఒక్కడే అడ్డుకున్నాడు, అడ్డుకోడు. కానీ వెనకాల కుట్ర ఉన్నది ఆ రోజుల్లో. ఆ కుట్ర చదువుకోవాలంటే మనం అంతా చదివి ఇప్పుడు చెప్పాలి. అందువల్ల అన్ని గంటలు నేను మాట్లాడవలసి వచ్చింది. ఇట్లాగే మనకు ఓటు హక్కు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు ఇచ్చి ఏమన్నాడు? నా ప్రజలు ఈ దేశాన్ని పరిపాలించాలి. ఎవరు నా ప్రజలు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ. వీళ్ళు నా ప్రజలని చెప్పి ఆయన గ్రంథాలు రాశాడు. 2-3 గ్రంథాలు, కుల నిర్మూలన గ్రంథం రాశాడు, శూద్రులు అంటే చాలా రాశాడు. అందులో ఏమి రాశాడు? వీళ్ళు నా ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఈ ప్రజలు ఎటువంటి వాళ్ళయ్యా? తన రక్తాన్ని చెమటగా మార్చి దేశ సంపదను సృష్టించున్న వీళ్ళే తప్పించి ఆ బంగాళంలో కూర్చున్న దొరలు కాదని ఆనాడే చెప్పాడు. దొరల ప్రభుత్వం రావడానికి వీల్లేదు. ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోవాలి కదా. మరి ప్రజల దొరలను ఎందుకు ఎన్నుకుంటున్నారే? మొన్న దొర పరిపాలన వచ్చి ఏమైందో మనకందరికీ కూడా తెలుసు. దొర పాలనలో ఎంత నష్టపోయామో మనకందరికి కూడా తెలుసు. దొర పాలన మరి ఏం చేయాలి ఇప్పుడు? దొర పాలనలో ఉద్యోగాలు లేదు. యువతంతా కూడా ఒకప్పుడు తెలంగాణలో చదువు తక్కువ ఉండేది. నేను కొత్తగా 60 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకుంటే మనకు వారం రోజుల్లోనే ఉద్యోగం వచ్చేది. అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు ఉన్నాయి ఆ కాలాన్ని బట్టి. ఇప్పుడేమో ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. తెలంగాణ నిండా ఏ ఊరు పోయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి, ఎంటెక్ చదివిన వాళ్ళు ఉంటున్నారు. ఆ రోజుల్లో లేదు. ఇంతమంది చదువుకుంటుంటే బ్రహ్మాండంగా ఉద్యోగాలు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేదు, భర్తీ చేయలేదు. అందువల్ల యువత ఎంత దెబ్బతున్నారు ఈ భారతదేశంలో. మరి అడ్మినిస్ట్రేషన్ ఎలాగైపోయా రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు. ఇంతమంది యువత అలమటిస్తుంటే బ్రహ్మాండంగా చదువుకుని మరి పేరెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టుకుని కష్టపడి త్యాగం చేసి కడుపు కట్టుకుని పిల్లలను చదివించుకుంటే పిల్లలకు ఉద్యోగం లేకుండా చేసిన వాడికి ఉసురు తగిలిందని నేను భావిస్తున్నాను. ఆ ఉసురు మామూలు ఉసురు కాదు. మళ్ళా లేస్తాడో లేదన్నంత దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ఎలా కొట్టగలిగామయ్యా? మనమంతా కూడా అన్యాయం చేసిన వాడిని ఓటు అనే దానితో దెబ్బ కొడితే ఎవరో ఒకరు వస్తారు. ఎవరు వస్తారా రెండో మాట. కానీ అన్యాయం చేసిన వాడు పోవాలి. నేను న్యాయం చేస్తానన్న వాడికి ఓటేశారు ప్రజలు. నేను న్యాయం చేస్తానన్న వాడు న్యాయం చేయాలి. రేపు పొద్దున్న న్యాయం చేస్తానన్న వాడు న్యాయం చేయకపోతే మన ప్రజలు కొడతారు.
మార్పు ఇప్పుడు మనం ఏదైతే మార్పు వచ్చిందో అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్ల ఈ ప్రజాస్వామిక విప్లవం లాంటిది జరుగుతుందని ఏనాడో అంబేద్కర్ చెప్పాడు కాబట్టి అది ఆయన గొప్పతనమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మనకు ఒక ఆయుధంగా ఉంది. ఎందుకంటే ఎవరో అడిగారు నన్ను, ఈయన ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఆయన మల్లు రవి గారు పోటీ చేస్తున్నారు కదా, యూత్ నన్ను అడిగారు, మరి మంచోడేనా అని అడిగారు. ఆయన చిన్నతనం నుంచి తెలిసాయా నాకు, ఎందుకంటే డాక్టర్ చదివాడు అక్కడ హైదరాబాద్లో ఎంబీబీఎస్. ఆ రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చేవాడు, వచ్చి మాకు స్కాలర్షిప్ రావడం లేదని అప్పటికే నేను సంఘాలను ప్రారంభించాను. ఉద్యోగస్తుల సంఘం ప్రారంభించి ఆ తర్వాత అంబేద్కర్ యువజన సంఘం ఏదైతే స్వామి వీళ్ళంతా నడుపుతున్నారో ఇవన్నీ కూడా ఆ రోజులో నేను ప్రారంభించాను. నాతోటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ వేదిక మీద ఉన్నాడు, ఎస్ చెన్నై గారు. ఇక్కడ ఆయన ఊరు కూడా. ఇట్లా అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని, చైతన్యాన్ని తీసుకెళ్ళగలిగే శక్తి నాలో వచ్చింది. కాబట్టి ఆ శక్తి నన్ను మాట్లాడిస్తుందని మీకు అందరికీ మనం చేస్తాను. నేను ఎన్నో సాధించామన్నమాట, 1, 2 కాదు, చాలా మందికి తెలుసు. 85 సంవత్సరాలు వచ్చినా నేను ఇట్లాగా గంటల తరబడి మాట్లాడగలిగే శక్తి ఇప్పటికీ నాకు ఉన్నదంటే అంబేద్కర్ స్ఫూర్తి అని మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఎవరు అయితే అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఉంటుందో వాడు నాకంటే కూడా ఎక్కువ సామాజిక పోరాటాలు చేయగలడు, సాధించగలడు హక్కులని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆయన గురించి ఆ రోజుల నుంచి నాకు బాగా తెలుసని చెప్పాను. యువజన సంఘం ఒకళ్ళిద్దరు నాకు ఫోన్ చేస్తే ఆ తర్వాత ఆయన ఇంకేంటి ఆయనలో గొప్పతనం ఏమన్నా ఉన్నదన్నారు. అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంది ఆనాటి నుంచి కూడా. ఎస్సీ ఎస్టీలే కాకుండా అన్ని విద్యార్థుల్ని కూడా ఏకం చేసి నాయకత్వం వహించినది నేను చూశాను. ఎవడు పోయినా సరే రానాయన అని అర్థం ఉంటున్నాను. సో ఇటువంటి మంచి వ్యక్తుల్ని నేను నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేని ఇప్పటికీ కూడా నాకు రాజకీయాల్లో వెళ్ళుంటే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, మంత్రి అయ్యేవాడిని, ఎంతెంతో సంపాదించుకునేవాడిని. అవసరం లేదు. అంబేద్కర్ ఇచ్చింది నాకు పెద్ద ఉద్యోగం. ఒక క్లాస్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్తో సమానమైన ఉద్యోగం. నాకు ఒక కారు ఉండేది, ఇలాగ అడుగు పెట్టగానే ఉద్యోగంలో ఆ కారు వేసుకునే మొత్తం గ్రామం తిరిగలిగాను. గద్దర్ను తీసుకుని 7 సంవత్సరాలు నాతో ఉన్నాడు. బుర్రకథను తయారు చేశాడు. ఎవ్వరూ రాయలేదు అప్పటికి. ఇప్పుడు ఊరికొక ఆయన ఉన్నాడు రాసేవాడు. అంత శక్తి వచ్చింది, ఎందుకంటే చదువుకున్నాను. అప్పుడు చదువు లేదు కాబట్టి పాడగలిగిన ఊరు లేదో మరి నాట్లేసేది. అప్పుడు స్త్రీలు పాడుకోవడం అది తప్పించి చదువు లేక ఇంతటి శక్తి సామర్థ్యాలు మరుగులు పడిపోయాయి. ఆ రకంగా ఆయన తీసుకొని ఒక బుర్రకథ టీముని తయారు చేసి నేను ఉద్యోగం ఇచ్చాను. ఆయన టెంపరీ కళాకారుడు. 7 సంవత్సరాలు నాతో తిరిగి గ్రామం వెళ్ళగలిగామంటే గద్దర్ యొక్క పట్టుదల దానిలో ఉంది, గద్దర్ యొక్క కృషి ఉంది. అంబేద్కర్ గారిని తీసుకెళ్ళడంలో తర్వాత నక్సల్ అయ్యాడు, అది వేరే విషయం. ఆయనే చెప్పాడు అనేక మీటింగ్లో. ఆయన ఎన్కౌంటర్ చేసి చంపాలన్నప్పుడు ఆయన భార్య సడన్ గా, పెద్ద కొడుకు సూర్యుడు కడుపులో ఉన్నాడు, ప్రెగ్నెంట్, గర్భం, నా దగ్గరికి వచ్చింది. అన్న 2 రోజుల్లో ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నారంటే భయపడకమ్మా నేనున్నానని చెప్పాను. ఎట్లాగ నేను రక్షించగలను నాకైతే కూడా అప్పటికి ఇమీడియట్గా తెలియదు, ఆమె ధైర్యం చెప్పాలని చెప్పాను. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు ఎస్సీఐ ఉండడం ఆయన అంటే ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్, నాకు క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండు. దాని మూలంగా ఆయన్ని చూడటానికే నక్సలైట్ సెల్కి వెళ్ళగలిగాను. ఎమర్జెన్సీ టైం వెంగళరావు పరిపాలిస్తున్న సాయం 1000 మంది నక్సలైట్ని హతమార్చినటువంటి ఘటన జరుగుతున్న రోజులు. ఆ రోజుల్లో నేను భయపడకుండా నక్సలైట్ వెళ్ళి ఆమెను కూడా తీసుకెళ్ళి నేను భోజనం పెట్టాలంటే రామ్మ భోజనం పెట్టుగానని ఇక్కడ భోజనం పెట్టించాను.
ఆ తర్వాత ఆయన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ఒక గొప్ప కళాకారుడు, ఒక పోరాట యోధుడు, ఒక చైతన్యశీలి, లక్షలాది మందిని కూడా కదిలించినటువంటి గొప్ప యోధుడైన మామూలు యోధుడు కాదు, కళాయోధుడు. ఈ రకంగా అది నా జీవితంలో ఒక ఘట్టంగా నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటూనే ఉంటాను. గోపాల్ బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఆ రోజున ఆయనకి అర్పించిన నివాళులు, కళారూపంలో అర్పించిన ఆ నివాళులు ఏదైతే ఉందో నన్ను కూడా కదిలించిందని, అంత గొప్ప కళాకారులు ఈ ప్రాంతంలో ఉండడం అనేది అది నిజంగానే మీకే మా ప్రజల యొక్క చైతన్యానికి మంచిదని కూడా నేను భావిస్తున్నాను. అందువల్ల అంబేద్కర్ ఇచ్చిన ఓటుని వృధా చెయ్యొద్దు. ఓటు వేయడానికి వెళ్ళాలి. ఓటుకి చాలా విలువ ఉన్నది. ఎంత విలువ అంటే ఒక దుర్మార్గుని కుర్చీ మీదకి తెప్పవచ్చు ముఖ్యమంత్రిగా, ఒకరిని కుర్చీ మీదకి ఎక్కించొచ్చేటువంటి అంత పెద్ద ఆయుధం అది. అంత విలువ ఉన్నది దానికి. దాని విలువ మనం జమకట్టలేము. రేపొద్దున దుర్మార్గుని పెట్టుకుంటే మాట్లాడే అవకాశం కూడా. ఒక ఆయన హెగ్డే అని ఒక ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఎంపీ ఆయన అనంతరామ్ హెగ్డే. ఆయన పేపర్లో అన్న మీరు కూడా చదువు ఉండొచ్చు. పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓ ప్రజలారా, ఓటర్లారా, మాకు 400 సీట్లు ఇవ్వండి, బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడు. ఎంత దుర్మార్గుడండి! ఒక రాజ్యాంగాన్ని మారుస్తానంటే ఇది దేశద్రోహం కాదని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. నువ్వెవడరా ఈ రాజ్యాంగం? 140 కోట్ల ప్రజలు ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఉన్నటువంటి జనం అంతా కూడా సపోర్ట్ చేస్తే ఒక రాజ్యాంగం వస్తే, ప్రజాస్వామ్యం వస్తే, ఈ రాజ్యాంగం మార్చడానికి నువ్వెవడరా అని ఈ రోజున మనం అంతా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే సరిపోతుందా? ప్రశ్నిస్తే ఓటు ద్వారా జవాబు చెప్పాలి వాడికి. ఎవడరా నువ్వు, నీ పార్టీ ఏంట్రా, నువ్వెవడరా ఈ రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది? 380 రిజర్వేషన్ వచ్చింది కదా బీసీలకి, ఐఏఎస్ రెండు. అట్లే ఎస్సీలకి రిజర్వేషన్ వచ్చింది కదా 220 అది ఉండదు. అలాగే ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది కదా 100 పైగా, అది కూడా ఉండదు. ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇది పోయింది అనుకుందాం. రాజ్యాధికారం కూడా ఉండదు మనకి. రాజ్యాధికారంలో భాగమైపోతుంది. ఇంకా ఎన్నో హక్కులు ఇచ్చాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో. సమానత్వం అనే హక్కు, సామాజిక న్యాయం గురించి, ఆర్థిక న్యాయం గురించి, ఆర్థిక వ్యత్యాసాలు పోవాలని, అందరికీ ఉద్యోగం కావాలని, అందరికీ కూడా కనీస వస్తువులు కావాలని, అందరికీ ఇల్లు కలగాలని, అందరికీ భూమి ఉండాలని, ఎన్నెన్ని ఉన్నాయో అమలు చేయడం లేదని వేరే మాట. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కనీసం పూర్వం 5 సంవత్సరాలకు కూడా ఎవడో ఎమ్మెల్యే మనకు కనపడేవాడు కాదు. 5 సంవత్సరాలకు ఒక్కసారే వచ్చేవాడు, మళ్ళా ఓటేయమని. ఈ రోజున కొంత భయం వచ్చిందంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, కొంత ఓటు చైతన్యం వచ్చింది, కానీ పూర్తి చైతన్యం రాలేదు. కాబట్టి పూర్తి చైతన్యం రావాలంటే మనం ఓటు అనేది విలువైనదని మనం గుర్తించాలి. దీని విలువ 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 కూడా కాదు, 1,00,000 రూపాయలు కాదు. దీని విలువ మనం వెలకట్టలేనిది, దాని ధరంతో చెప్పలేమన్నమాట. అంత గొప్పది. మనం ఏదైనా సాధించుకోవడానికి ఓటు హక్కు. నేను ఓటు వేయడానికి భయపడతాను, నాకు అధికారం పోతుందంటే రాజకీయ నాయకులు భయపడతాడు. దేనికి వాడు భయపడ్డాడు? కాబట్టి ఓటు అనే దాన్ని సరైన వ్యక్తులకి వేయాలి, సరైన పార్టీకి వేయాలి. రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక నిర్ణయం తీసుకుని శపథం చేసినటువంటి ఆ బీజేపీ పార్టీని మనం ఎన్నడూ కూడా ఓటేస్తే మనమే సూసైడ్ అంటాం కదా, ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం. అది ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇది బాధతో మహనీయులు మనకు ఇచ్చినటువంటి అన్నిటికంటే గొప్ప హక్కులు కలిగిన గ్రంథం ఏదైతే ఉందో అది రాజ్యాంగం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మహనీయుల యొక్క జయంతి చేసుకుంటున్నామంటే మహనీయుల కృషి వల్ల అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ దేశానికే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ దేశం దోపిడీకి గురైపోతుంది.
ఏ ప్రభుత్వం వచ్చింది ఏమి తెచ్చింది అంటే వాళ్ళు బాగుపడ్డారు, కుటుంబాలు బాగుపడ్డాయి, లక్షాధికారులు అయ్యారు, లక్షలాది వేలాది రూపాయలు కాదు వేలాది లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నీ డబ్బు నా డబ్బు ట్యాక్స్ రూపంలో అనేక రూపాల్లో మనం దేశ సంపద సృష్టించుంటే దోపిడీ చేస్తున్న వాడికి ఓటు వేయాలని నేను ఒక్కసారి ఆలోచించడం ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. ఓటు విలువ తెలియజేయడానికి ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి ఓటు విలువ, ఓటు చైతన్యము, ప్రజాస్వామ్యం ఇది ఇచ్చింది, సమానత్వం ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవన్నీ కూడా మనకు రావాలంటే వాళ్ళ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ముందు కాపాడుకుందాం, ఓటు విలువ తెలుసుకుందాం అనేసి మీకు అందరికీ మనం చేస్తూ ఇంతవరకు కూడా మరి ఇంకా నాకు కూడా శ్యామ్ సుందర్ గారు వచ్చారు ఇక్కడ. ఆయన నాకు కారు తీసుకొచ్చి అయ్యా మీరు రండి ఇక్కడ వెళ్ళిపోదాం, మీరేం బాధపడొద్దు, ఎందుకంటే నాకు షుగర్ పేషెంట్ని, రెండోది ఏమో 85 సంవత్సరాలు వచ్చేసాయి, ఎట్లాగని బృంద మీద ఆలోచిస్తుంటే నాకు ఫోన్ చేసి అది మా ఊరు మా జిల్లా అనేసి నన్ను మరి ఎంకరేజ్ చేసి నన్ను కారులో తీసుకొచ్చాడు. పాపం ఆయన మంచి మామూలుగా ఇంజనీర్, ఆయన చాలా పెద్ద ఇంజనీర్, ఆయన గురించి చెప్పాలంటే. అలాగే మా చెన్నై గారు నాతో పాటు ఈ అంబేద్కర్ యోజన సంఘం హైదరాబాద్లో చింతలపచ్చిలో మొట్టమొదటి మేము ప్రారంభించినప్పుడు అక్కడే ఉండేవాడిని నేను. ఆ ప్రారంభించినప్పుడు నాతో కుడభుజంగా పనిచేసినటువంటి వ్యక్తి మా చెన్నై గారు, చెన్నై గారు. ఏంటి కూడా వాళ్ళ ఊర్లో మొట్టమొదటి విగ్రహం పెట్టించారు. మీ ఊరు ఇక్కడ మంగనూరు, బిజినేపల్లి దగ్గర మంగనూరు, వాళ్ళ ఊరు వెళ్ళాము, అక్కడ విగ్రహం పెట్టించాడు. అలాగే బిజినేపల్లిలో ఎన్నోసార్లు మీటింగులు, ఒకటేంటి అనేక ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల అంబేద్కర్ చైతన్యాన్ని తీసుకురావడానికి నాతో కలిసి పనిచేసినటువంటి ఆ చెన్నై గారికి ఇప్పుడు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. మరి రామకోటి కూడా పిలవగానే వచ్చేవాడు, ఎక్కడున్నాడో మరి రామకోటి పాటలు బ్రహ్మాండంగా పాడుతూ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సో కళాకారులకు అందరికీ కూడా ఇది గద్దర్ యొక్క చైతన్యం, ఈ గద్దర్ చైతన్యము కొనసాగిస్తున్నటువంటి గొప్ప కళాకారులు. ఆ కళాకారులందరికీ కూడా తెలంగాణ సృష్టికర్తలు అంటాను. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున అందరికీ నేను జై భీములతో సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్ సార్ గారికి. వాస్తవానికి సారు వయసు మర్చిపోయాడు. యువకులు లేక ఉత్తేజంతో మాట్లాడే ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్న హైకోర్టు అడ్వకేట్ పరశురాజ్ అన్న ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవానికి జేబీ రాజు సారు, జయరాజ్ సారు, వాషటి యాదగిరి గారు మాట్లాడిన తర్వాత మాలాటంలో మాట్లాడమంటే సింహం ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఈ అమరాబాద్ ప్రాంత నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షులు మిత్రుడు స్వామి గారు, అలాగే వేదిక మీద ఉన్న ఉద్యమాలకే దిక్సూచిగా నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికని వెళ్ళి పనిచేసి, అసలు నా ఉద్దేశంలో ఒక సందర్భంలో ఆ అక్క మేమేమనుకుంటామంటే అసలు ఆమె మహిళ అంటే మీ అబ్బాయిలను ఎక్కడైనా తిరుగుతాం, కానీ ఆ అక్క మాకంటే ఎక్కువ ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం మొత్తం తిరిగి తెలంగాణ ఉద్యమాలు నిర్మించిన గొప్ప ఉద్యమకారిణి మా అక్క అరుణక్క. ఈ ప్రాంత ప్రజలకు పేరు పేరున అంబేద్కర్ జయంతి వందనాలు. వాస్తవానికి ఇప్పటిదాకా చాలా పెద్దవాళ్ళు చెప్పారు, నేను ఒకటే చెప్తా ఉన్నా,
ఇక్కడ గద్దరన్న ఫోటో పెట్టి ఒక డైలాగ్ రాశారు. ఏమని? రాజ్యాంగాన్ని కాపాడుకుందామని. రాజ్యాంగం ప్రమాదంలో పడ్డదని మనం ఎందుకు అనుకుంటాను? రాజ్యాంగం ప్రమాదంలో పడ్డదని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఈ దేశ పాలకులు వాళ్ళు చేసే విధానాలు, వాళ్ళు చేస్తున్న ప్రకటనలు ఈ రాజ్యాంగానికి ప్రమాదకారిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాంగం మార్చే తప్ప ఒక మనువాదం మళ్ళీ రాదని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. ఏదైనా సరే ఒక రోగం వస్తే మందేసుకోవాలనుకుంటాం, ఒక కాలు ఉంటే కట్టు కడతాం, బాగుంటే ఏం చేయం. 77 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ప్రమాదంలో పడింది అనుకుంటా ఉన్నాం. ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఇలా సార్ చెప్పారు, 86-87 సంవత్సరాల ఏజ్లో ఇవాళ ఎక్కడో హైదరాబాద్ నుండి ఈ నల్లమల ప్రాంతానికి వచ్చి అమూల్యమైన ఒక చైతన్యాన్ని ఇవ్వడానికి వచ్చింది. వాస్తవానికి ఇలా విద్యార్థి నాయకులు, విద్యార్థి యువజన నాయకులు ఇలా రాజకీయాలు పట్టించుకోవడం లేదు. రాజకీయాలంటే మాకు సంబంధం లేదు, రాజకీయాలంటే కొద్దిమంది చేసేటే అనే ఒక దురభిప్రాయం ఉంది. ఇవాళ వాస్తవానికి మనం రాజకీయాలు చేయకపోవడం వల్లనే ఇలా రాజ్యాధికారం కోల్పోతా ఉన్నాం. మనం రాజకీయాలు చేయకపోవడం వల్లనే మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా పోతా ఉంది. అందుకనే ఇవాళ ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీలు రాజ్యాధికారం కోసం కొట్లాడాలి, రాజ్యం కోసం కొట్లాడాలి. చరిత్రలో కూడా ఎంతో మంది రాజులు వాళ్ళు యుద్ధం చేసే రాజ్యాన్ని సంపాదించారు. మనం కూడా వాళ్ళు ఇచ్చే గొర్రెలకో, వాళ్ళు ఇచ్చే బర్రెలకో, వాళ్ళు ఇచ్చే ఉచిత బస్సుకు ఆశపడి ఓట్లేసే యంత్రాలుగా, ఓట్లేసే వ్యక్తులుగా ఉండడం ఇలా మనం అంబేద్కర్ చెప్పారు. ఎవరైతే రాజ్యాధికారికి రారో ఆ జాతులు అంతరించిపోతాయని. కాబట్టి దళిత రోజులు, ముస్లిం మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం కోసం ముందుకు రావాలి. ఆ భాగంలో మీరు యుద్ధం చేయాలి, ఓట్లాడాలి. ఇవన్నీ సార్ చెప్పాడు, ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని రాజ్యం కోసం మనం రావాలని పేరు పేరున సూచిస్తా ఉన్నా, పేరు పేరున కోరుతా ఉన్నా. ఇప్పుడు ఎవరైతే ఆగ్రవర్ణాల దగ్గర రాజకీయ బానిసలు ఉన్నారో వాళ్ళను గద్దరన్న ఆ రోజే పాట రాసిండు అన్న, మన కళాకారుడు బానిసలారా అని వాళ్ళని పిలిచాడు. వాళ్ళను కూడా మనసు మార్చి మళ్ళీ మన వైపు రావడం కోసం ఇప్పుడు బ్రదర్ ఆ పాట పాడాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరోసారి జై భీమ్, జై భీమ్. అన్నగారికి ధన్యవాదాలు. వాస్తవంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలే కాదు, నిజంగా మాకు ఉద్యమ సహచరులు, పెద్దలు, గురువులు అన్నలాంటి వయసున్న వాళ్ళు చాలా మంది వేదిక ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యేలో ఉండి మమ్మల్ని నడిపించేదే వాళ్ళు మాకు మార్గదర్శకులు. కాబట్టి ఆ పెద్ద మనసు ఆలోచిస్తారనుకుంటూ ఇప్పుడు గాలి లక్ష్మీనారాయణ అవతార రాఘవరి గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కళాకారు గోపాల్ హలో అశోక్ గాలి లక్ష్మీనారాయణ గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 1 సెకండ్. అవుటర్ రామకోటి గారు, రామకోటి గారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు వచ్చిన మీ అందరికీ ఉద్యమ జయజలు తెలుపుతూ, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మనవాదాన్ని మన నుండి తొలగించుకుందాం అని ఇక్కడికి వచ్చి మనందరం అసలు ఏంది మనవాదాన్ని మన నుండి పారదోలుదాం, మనలోననే ఉండి
హక్కుల్ని కనీసం జీవించే హక్కును కూడా కాలరాస్తున్నటువంటి పార్టీలు రాజ్యం చేస్తున్నాయి. కాబట్టి ఆ రాజ్యం ముస్లింలైతే చాలు చంపేయవచ్చు. ఈ అడవిలో ఖనిజాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ఆదివాసులను ఇక్కడి నుంచి ఏ మాత్రమే హక్కు లేకుండా కాలరాసి ఏ ముద్ర వేసేలా చంపేయవచ్చు. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వందలాది ఏళ్లుగా కట్టినటువంటి ఏళ్ల కింద కట్టినటువంటి బాబ్రీ మసీదు దేవుని పేరుతో కూల్చివేసి రాక్షసానందం పొందుతున్నటువంటి వాళ్ళు. ఇది మన నుండి పారదోలాల్సినటువంటి విషయం. మానవాదం అంటే సహజంగా పుట్టినటువంటి ప్రతి జీవికి సహజ సిద్ధంగా ఉన్న ఈ ప్రకృతే మూలం. ఈ ప్రకృతే మూలమని పరిశోధించి విశ్లేషించి ఎన్నో చదువులు చదివి ఎన్నో చరిత్రలు చదివి ఈ పుక్కుటి పురాణాల ఈ చరిత్ర మనిషి పుట్టుకనే ఈ భూమిలో ఉన్నటువంటి పుట్టుకనే వక్రీకరించేదాన్ని ఖండించింది, దండించింది. నీది సరైనది కాదు. ఒక మనిషి కాళ్ళు చెట్టబడతాడు, ఒక మనిషి త్వరను చెట్టబడతాడు, ఒక మనిషి ఎదలను చెట్టబడతాడు, ఒక మనిషి ఇక్కడు చెట్టబడతాడు. వీళ్ళందరికీ అధికారి కింద ఉన్నటువంటి సూత్రుడే సేవ చేయాలన్నటువంటి ఈ మనువు శాసించిండు. కాబట్టి ఆ మనువును మన నుంచి పారదోలాలి. ఇప్పుడు ఎంత భయంకరంగా ఎంత నగ్నంగా మన ముందుకు వచ్చి నిలబడ్డదో చూడండి. నాకు ఓట్లు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కి చంపేస్తా, మా ఆజ్ఞ పాటించకపోతే ఈ దేశంలో మీకు ఉన్న వీరు లేదు, మీరు పై చదువులు చదివే అవకాశమే లేదు. రోహిత్ వేముల మనకు మన ముందు అర్థమై చూపిస్తూనే ఉన్నాడు. ఇది మనవు. ఈ మనవును పారదోలాలి. కనీసం నాకు నా మటుకు అప్పుడు స్పందించి బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు అసలు ఇన్ని చదువులు చదివి ఇన్ని బాధలు పడి కనీసం మాట మాత్రానికైనా ఉన్న ఈ స్వతంత్రంలో మాకు బతికే హక్కు కనీసం లేకుండా పోయింది. కనీసం అర్ధరాత్రి కాదు పట్ట పగులు తిరగలేనటువంటి ఒక భయంకరమైన దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నది. కనీసం హరిజనులను పేరు పెట్టి మీరు దేవుని బిడ్డలని గుడి కడప దాటలేని భయం ఉన్నది. ఏ స్వతంత్రం ఇది? ఎన్ని కమిటీలు ఈడి ఇప్పుడున్న ఏషియా కమిటీలు ఎన్ని మనకున్నాయి. అరెస్టులు చూడండి, కవిత అరెస్టులు చూడండి, కోడి కట్టి ఆంధ్రలో చూడండి. వాళ్ళకి ఎంత రాజా విలాసాలు. మామూలు ప్రజల్ని చెప్పకుండానే కొట్టి తీసుకెళ్ళచ్చు. ఈ రాజ్యం, ఈ స్వతంత్రం అసలు ఎవరికి వచ్చింది, ఎవరికి ఇచ్చింది, ఏమిచ్చింది? ఈ రాజ్యాంగంలో రాసినటువంటి మన ప్రజలకు అనుకూలమైన హక్కుల్ని కాపాడుకుంటూనే జీవించడానికి ఇంకా అనేక రకమైనటువంటి హక్కుల కోసం పోరాడే హక్కుల్ని కాపాడుకుందాం. జ్యోతిరావు అంబేద్కర్, మార్క్స్ మహానీయులందరూ ఈ అజ్ఞాన అంధాకారంలో విజ్ఞాన జ్యోతులై వెలిగిన ఆ మహనీయుల బాటలో నడుద్దాం, పోరాటాన్ని కొనసాగిద్దాం. ఈ చరిత్రను మారవడానికి, ఈ చరిత్ర కూలడానికి, ఇంకో చరిత్ర నిర్మాణం కావడానికి ఎన్ని రూపాలు ఉండవో అన్ని రూపాలలో పోరాటాలు అవసరమే అనేటువంటి నేటి పరిస్థితి మన కళ్ళ ముందు రోజు పరుస్తూనే ఉన్నది. ప్రజలారా, మనమంతా పోరాటాలకు సిద్ధమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని, ఈ లౌకిక రాజ్యాన్ని, ఈ ప్రజాస్వామ్య భావనను కాపాడుకొని ప్రజాస్వామ్యీకరించబడేటువంటి వ్యవస్థ కోసం ప్రయత్నిద్దాం, పోరాడదాం. ఏమిచ్చింది
స్వతంత్రం